కనుకనే తాను ఇన్ని మాటలు మాట్లాడుతున్నానని చెప్తోంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు, అవినాష్ రెడ్డిని ఉపసంహరించుకోండి అని చెప్తోంది. అంటే రాజకీయాల్లోకి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మీరు వచ్చింది కేవలం మీ పర్సనల్ ఎజెండాతో వచ్చారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లేదు, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడం అనేది లేదు, బీజేపీని వ్యతిరేకించడం అనేది లేదు, లేకపోతే మరి ఏ రాజకీయమూ లేదు, అసలు రాజకీయ ఉద్దేశము లేదు, ప్రజలకు మంచి చేయాలనే సంకల్పం అంతకంటే ఆమెకు లేదు. కేవలం అవినాష్ రెడ్డిని మంచిగా చూస్తున్నందుకు జగన్ మీద ద్వేషం, జగన్ గారి మీద ఒక పగ. ఇంతకు మించి మీకు ఇంకొక ఎజెండా లేదని మీరే చెప్తున్నారు. మీ మాటలు చూస్తుంటేనే ఒక వ్యక్తిగతమైనటువంటి ఎజెండాతోటి ఒక రాజకీయ పార్టీకి నాయకత్వం వహించడం అంటే ఇంతకంటే దిక్కుమాలినటువంటి పరిస్థితి ఏ పార్టీకైనా ఉంటుందా? కాంగ్రెస్ పార్టీ అత్యంత దీనావస్థలో ఉండి